హాయ్ అండి. నేను మీ కవిత వీరన్న. మీరు చూస్తుంది కవిత బ్లాగ్స్. ఈరోజు అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుడు చూద్దామండి. ముందుగా బ్లౌజ్ పీస్‌ను 4 వరుసలు ఏసుకొని హ్యాండ్స్ కోసమని తీసుకోవాలండి. ఏ టేప్ లేకుండా మనం బ్లౌజ్ కొలతలతోటి ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా మడతలు వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని, మళ్ళీ బ్లౌజ్ పీస్‌ను ఇలా నేను చూపించిన విధంగా మడత వేసుకొని, నడుము భాగాల 2 కరెక్ట్‌గా సైజులు పట్టుకొని తీసుకోవాలండి. నడుము తీసుకున్నాక షోల్డర్ నుంచి నడుము రాక ఒక కాట్ పెట్టుకోవాలండి. మనం టేప్ తోటి కాకుండా బ్లౌజ్ తోటి పెట్టుకుంటాను కాబట్టి అన్ని బ్లౌజ్ కొలతలేనండి. నేనైతే నెక్ కోసమని 4 వేళ్ళతోటి పెడతానండి. నాకు ఇక అలవాటైపోయింది. అందాజతోటి పెడతా. కొంచెం నెక్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పెడితే సెట్ అవుద్ది. నేను ఏ టేప్‌తోని చూసుకోనండి. బ్లౌజ్ తోటే చూసుకొని పెట్టుకుంటా. మనం సంక భాగం కూడా సంకెంత ఉందని చూసుకొని హ్యాండ్స్ రాక పెట్టుకుంటే సంక భాగం కూడా ఈజీగా సెట్ అవుద్దండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ కుదురుతది. మనం ఎంత దొడ్డున్న వారికైనా కూడా ఈజీగా కుట్టొచ్చు భయపడకుండా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్నాక వెనక భాగంతోటి ముందు భాగం ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. నేను చూపించిన విధంగా వెనక భాగాన్ని వేసుకొని, మనం చంక భాగం అయితే వెనక భాగం ఎంత పెట్టుకున్నామో అంతే సేమ్ సైజు తోటి మార్కు చేసుకోవాలండి. అలా మార్కు చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి ఉక్స్ పట్టి రాక ఎంత ఉందో చూసుకొని అలా మార్క్ చేసుకొని, ఉక్స్ పట్టి నుంచి షేప్ పట్టి రాక కొలత చేసుకోవాలండి. అలా చూసుకున్నాక చంక నుంచి షేప్ పట్టి రాక ఎంతుందో చంకలో చూసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయండి. అలా చేసి కట్ చేస్తే ఇంత చంకలలో ముడత కానీ, నెక్కు కిందికి జారడం కానీ, షోల్డర్ జారడం కానీ అసలు ఏం జరగయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం లైనింగ్ క్లాత్ను కరెక్ట్ కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ అటు ఇటు అయినా కూడా ఏం కాదండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ క్లాత్ ఏం కాదు. ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే పర్ఫెక్ట్గా కొలతలను అయితే మిస్ కాకుండా కట్ చేసుకోండి. దాంతోటే కుట్టుకోవాలండి. అలా కట్ చేసుకున్నాక నేను మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా కావాలంటే ముందు వీడియోలలోనైతే గమ్ముతో ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలోనైతే మనం గుండు పిన్నులతో ఎలా ఇంట్లో గమ్ము లేనప్పుడు గుండు పిన్నులు కానీ పినిస్లతో కానీ ఎలా జాయిన్ చేసుకోవడానికి సపోర్టింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఆ వీడియోను మిస్ కాకుండా చూడండి. ఇదంతానైతే కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తున్నానండి. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా ప్లీజ్ ఓపికతోటి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ముందు భాగాన్ని కట్ చేసుకొని అతికించుకోండి.